హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలండి. చూసారు కదా, ఇలా మా సైడ్ అయితే దీపావళికి బొమ్మల కొలువు చేస్తామండి. మీలో ఎంతమందికి ఇలా బొమ్మల కొలువు చేయడం తెలుసో కామెంట్ చేయండి. అలాగే మా బొమ్మల కొలువు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే బొమ్మల కొలువు అనరండి, కొన్ని కొన్ని ప్రాంతాలలో అలా అంటారు. మా ప్రాంతంలో అయితే దొంతులు పెట్టడం అని అంటారండి. చూడండి, లక్ష్మమ్మ వారికి ఇలా పూజ చేశారు. ఈ పూజ మొత్తం కూడా మా అమ్మాయే చేసిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారండి. బొమ్మల కొలువు అంటారు, అలాగే దొంతులు పెట్టడం అని కూడా అంటారు. మా సైడ్ అయితే ఇలా దొంతులు పెట్టడం అని అంటారు. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఇలా పెడతారండి. చిన్న ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా పెట్టుకుంటారు బొమ్మల కొలువుని. మా సైడ్ అయితే ఇది ఆచారంలాగా పాటిస్తారు. చాలామంది కూడా చేసుకుంటారండి. మీలో ఎంతమందికి ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ పూజ మొత్తం కూడా మా అమ్మాయి చేసిందండి. అలాగే అమ్మవారికి వేసిన పువ్వుల మాల కూడా తానే అల్లింది. ఎంత బాగా ఎంత బాగా చేసింది కదండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివన్నీ కూడా నేర్పియాలండి ఆడపిల్లలకి. ఎందుకంటే అన్ని వేళల్లో మనం చేయడానికి వీలుండదు. కాబట్టి పిల్లలకి కూడా నేర్పించామంటే వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే పూజ కూడా చేస్తూ ఉంటారు కదండి. చూడండి, మా అమ్మాయి ఎంత బాగా చేసిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మన ఛానల్ ఇంకొంతమందికి కూడా షేర్ అవుతుందండి. ఒక లైక్ ఇవ్వండి. చూసారు కదా, అమ్మవారు ఎంత నిండుగా బాగా కనిపిస్తుందో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.